హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో అయితే ముందు రోజు వీడియో అంటే ఈ టైలరింగ్ వాళ్ళకైతే పండుగలు వస్తే మాత్రం ఎప్పుడు పని అయితే ఇంకింత ఎక్కువగా ఉంటుందండి. కుట్టే పని మాత్రం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత 2 డేస్ అలా రెస్ట్ తీసుకుందామని 2 డేస్ రెస్ట్ తీసుకున్నానా, మళ్ళీ బట్టలైతే అన్నీ స్టాక్ పడిపోయాయండి. ఆ రెస్ట్ తీసుకున్న దానికి డబుల్ వర్క్ అయితే చేయాల్సొచ్చింది. తప్పదు కదా! వర్క్ చేయకుండా మనకు వచ్చిన దాన్ని పంపియలేము కదా! దానికోసమైతే వచ్చిన గిరాకీ అయితే పంపియకుండా ఎప్పుడైతే రిటర్న్ పంపియనండి నేను. దానికోసమైతే తీసుకుంటాను. ఈ ఎండాకాలం వచ్చేసరికైతే మస్తు ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇంట్లో పని పూర్తి చేసుకొని మిషన్ పైకి వచ్చేసరికి, మిషన్ మీదకి కుడదామనేసి వచ్చేసరికి ఎండ ఫుల్లొస్తుంది. హీట్‌కి కుట్టాలని ఇంట్రెస్ట్ పోతుంది. అందుకోసమైతే నేనేం చేస్తున్నానంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. బ్లౌజెస్ నైట్ కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ కొంచెం వర్క్ అయిన తర్వాత ఒకటి 2 బ్లౌజులు అయితే కుట్టుకుంటున్నాను. మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటున్నానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో నైట్ కుట్టడం జరుగుతుందండి. మధ్యాహ్నం అయితే అసలు కుట్టలేకపోతున్నాను. అంతకు తగ్గట్టు ఈ కస్టమర్స్ అయితే మరీ అండి. రేపు పండగనగా ఈరోజు రేపు 2 డేస్ 1 డే 2 డేస్ ఉందనంగా బ్లౌజులు తీసుకొచ్చి కుట్టవా అనేసి ఇచ్చిపోతున్నారండి. ఏం చేద్దాం, తప్పడం లేదు అస్సలు. ఖచ్చితంగా తీసుకొని బ్లౌజులు అయితే పండగకి శ్రీరామనవమికి కూడా కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే తీసుకొచ్చి టెంపుల్కి వెళ్తాము ఇవి కుట్టియమనేసి ఇచ్చెళ్ళారు. తీసుకొని నైట్ టైంలో కుట్టియడం అయితే జరిగిందండి. 2 డేస్ నైట్ కుట్టితేనే ఆ బ్లౌజులు అయితే కంప్లీట్ అయ్యాయండి. మొత్తానికి తీసుకున్న బ్లౌజులు అయితే టైంకి వాళ్ళకి అందించానండి. అందియకపోతే మాట పోతుంది కదా! వాళ్ళ బ్లౌజులు కొత్త సారీ కట్టుకుందామనే సంతోషంతో వాళ్ళు ఉంటే మనం బ్లౌజ్ కుట్టకుండా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఇంకొకసారి గిరాకీ రాకుండా పోతుంది. అందుకోసం అయితే బ్లౌజ్ అయితే ఖచ్చితంగా నేను ఇస్తా అన్న టైంకి మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ అయితే ఇస్తానండి. ఏ పని ఉన్నా అది పక్కన పెట్టేసి ముందు మాత్రం బ్లౌజ్ కుట్టయితే ఇస్తాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ అయితే 2 డేస్ బ్యాక్ అయితే ఒక ఆమె బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చిందండి. నెక్స్ట్ డేనే కావాలంది. ఫంక్షన్కి వెళ్తున్నా కుట్టమని ఇచ్చింది. సరే అని కుట్టి పక్కన పెట్టాను. ఆమె మాత్రం తీసుకుపోలేదు. అంతకుముందు ఇచ్చిన వాళ్ళ బ్లౌజులు పక్కకు పెట్టేసి ఆ బ్లౌజ్ కుడితే అది మాత్రం తీసుకోకుండా ఇంకొక బ్లౌజ్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఈ బ్లౌజ్ కూడా కుట్టమని సారీ ఇచ్చింది. ఇంతకుముందు ఇది ఇచ్చిన బ్లౌజే ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళు అని అంటే లేదు ఇది టెంపుల్కి ఈ సారీ కట్టుకపోతే ఈ బ్లౌజే కావాలి నాకు అనేసి అని మళ్ళీ బ్లౌజ్ అయితే ఇచ్చిందండి. మళ్ళీ ఆ బ్లౌజ్ కుట్టి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇది 2 తీసుకెళ్తాను నేను, కానీ నువ్వైతే ఖచ్చితంగా కుట్టకుండా మాత్రం ఉండకు, 2 బ్లౌజులు అయితే కావాలనేసి ఇచ్చింది. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇవన్నీ బ్లౌజులు నైట్ టైంలో కట్ చేసి ఒకటేసారి నేను బ్లౌజులు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. ఇదైతే బోట్ నెక్ బ్లౌజ్ నేను కుట్టేది. శారీ బ్లౌజ్ కాదు, ఆమె పట్టు శారీ మీదకి వేరే మామూలు విడిగా అయితే బ్లౌజ్ పీస్ అయితే తీసుకుందంట. దానికి బోట్ నెక్ పెట్టేసి పఫ్ హ్యాండ్స్ పెట్టమందండి. చిన్నగా పఫ్ పెట్టమంది బ్లౌజ్కు. బోట్ నెక్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్. ఈ కస్టమర్ కూడా నెక్స్ట్ డే పండగన ఒక రోజు ముందు మాత్రమే తీసుకొచ్చి అబ్బా కుట్టక్క ప్లీజ్ ఇది ఒక్కటైతే కుట్టివు నాకు అనేసి అంటే సరే అనేసి తీసుకున్నాను. ఇంకా వేరే వాళ్ళ ఈ బ్లౌజులు అయితే చాలా బ్లౌజులు ఉన్నాయండి. అవన్నీ పక్కన పెట్టేసి ఇవి అర్జెంట్ కాబట్టి ఇవైతే కుట్టానండి. ఇది నైట్ టైంలో అయితే కుట్టడం జరిగింది బ్లౌజులు. ఈ బ్లౌజులు కుట్టడం ఒకటి, హెమ్మింగ్ చేయడం ఒకటి, ఈ బ్లౌజులు శారీ ఫాల్స్ ఫస్ట్ అయితే బ్లౌజులు అన్నీ కంప్లీట్ చేసుకొని శారీ ఫాల్స్ అయితే మార్నింగ్ అయితే అన్ని శారీస్కి ఒకటేసారి అయితే ఫాల్స్ వేసి అయితే ఇచ్చేసాను. మొత్తానికి టైంకి అయితే బ్లౌజులు అయితే ఇవ్వడం జరిగిందండి. శ్రీరామనవమి రోజు అందరూ మార్నింగ్ అయితే వచ్చి బ్లౌజులు తీసుకెళ్లారు. ముందు రోజు రెండో రోజు ఇచ్చిన ఒక 2 డేస్ ఉందనగా మాత్రమే బ్లౌజులు తెచ్చి ఇచ్చారండి. ఆ బ్లౌజులు అయితే టైంకి అందించాను. నేను దీనికి అయితే బోట్ నెక్ అయితే నా స్టైల్లో సింపుల్గా కుట్టానండి. కాకపోతే అది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి. అదైతే పఫ్కి హ్యాండ్స్ అసలు సరిపోలేదండి. పఫ్ పెట్టేసరికి ఫ్రిల్స్ పెట్టేసరికి అసలు క్లాత్ సరిపోలేదు. హ్యాండ్స్కి మళ్ళీ జాయింట్ వేయాల్సి వచ్చింది. ఎంత జాయింట్ వేసినా కూడా చిన్నగానే అనిపించిందండి. తనకి ఇంకా పఫ్ మొత్తం హ్యాండ్ రౌండ్ కావాలనేసి అయితే అంది. క్లాత్ అయితే సరిపోలేదు. పెద్ద బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజు.
అసలు క్లాత్ మిగలలేదు, మీటర్ క్లాత్ అయితే సరిపోలేదు అసలు. బ్లౌజ్ ఫైనల్గా ఆ లుక్ అయితే వచ్చిందండి. ఆ విధంగా కుట్టాను సింపుల్గా. బ్లౌజ్ వచ్చేసి ఆ బ్లౌజ్ కూడా శ్రీరామనవమికి ఇచ్చే బ్లౌజేనండి. అది కూడా మిషన్ కుట్టే వాళ్ళకు పండగలకైతే ఇంకా మరీ ఎక్కువ వర్క్ అయితే ఉంటుందండి. పండగలకి రూపాయి దొరుకుతుందని సంబరపడాలా, పండగని కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నామని బాధపడాలా అర్థం కావట్లేదండి. ఈ ఎండాకాలం మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది. కుట్టడం అంటే మామూలు విషయం కాదు. హీట్ మస్తు, ఎండ వేడికి అసలు తట్టుకోలేకపోతున్నామండి. కానీ తప్పదు కాబట్టి కుట్టాల్సి అయితే వస్తుంది. బ్లౌజులు అనేది టైంకి అందియాలి కదా, మనకి గిరాకీ పోడగొట్టుకోవద్దనే ఉద్దేశంగా కుట్టడం అయితే జరుగుతుంది. ఒక రూపాయి వస్తుందంటే కుట్టక తప్పదు కదా, మనం కష్టపడేదే ఒక రూపాయి వస్తుంది, దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగానే కదా మనం ఇంత కష్టపడేది. దానికోసం అయితే తప్పకుండా కుట్టాల్సి అయితే వస్తుందండి. మనం ఇంత కష్టపడి కుట్టినప్పుడు ఆ కుట్టిన వాళ్ళు టైంకి డబ్బులు ఇచ్చి బ్లౌజులు తీసుకపోతే మనకి కుట్టినందుకు కొంచెం తృప్తిగా అనిపిస్తుందండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే 2 బ్లౌజెస్ కుట్టించుకొని 1 బ్లౌజ్ డబ్బులే ఇచ్చి ఇంకో బ్లౌజ్కి అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తాము, తర్వాత ఇస్తాము, దగ్గరే కదా అనేసి అయితే ఈ విధంగా తీసుకెళ్తున్నారండి. ఇలా తీసుకెళ్ళడం వల్ల ఇంత కష్టపడి కుట్టిన దానికి మనకు రాకుండా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. నేనైతే కొంచెం బ్లౌజులు ఫాస్ట్గా కావాలని అయితే ఈ గమ్ పెట్టి అతికిస్తున్నానండి. లైనింగ్కును మన మెయిన్ పీస్కి అయితే ఫేబ్రిక్ గమ్ ఉంటుంది కదా, అది ఆ గమ్ అయితే పెట్టి అంటించేసి డబల్ స్టిచ్ వేయకుండా కొంచెం టైం అయితే సేవ్ అవుతుందండి. ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నేనైతే ఈ మధ్యలోనే ఈ విధంగా చేస్తున్నానండి. ఒక సిస్టర్ చెప్పింది, ఆ విధంగా ట్రై చేస్తే ఇట్లా వస్తుందని ఒకసారి ట్రై చేసి చూశానండి. బాగానే ఉంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బ్లౌజులు అయితే కొంచెం ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఉపయోగించుకుంటే కొంచెం తొందరగా అవుతుందండి. అదిగో ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ అయితే మస్తు జారుతుందండి. క్లాత్ ఫుల్ స్మూత్గా ఉంది, సాగుతుంది అసలు. ఇట్లా పెడితే ఒక క్రాస్ పోతుంది అసలు. లైనింగ్ మీద పెడితే అట్లా గమ్ము పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసినామంటే మనము హ్యాండ్స్ అవి జాయింట్ చేసుకునేసరికి ఆరిపోతుంది, తొందరగా కొంచెం ఈజీగా అవుతుంది. డబల్ స్టిచ్ వేసే పని లేకుండా గమ్ పెట్టేసి ఫస్ట్ నైట్ కట్ చేసినప్పుడే గమ్ పెట్టి ఉంచుకున్నాను నేనైతే. అది చూడండి, డైరెక్ట్గా కట్ చేసేసి జాయింట్ చేసేసుకోవడమే. ఆ విధంగా చేయడం వల్ల అయితే ఈజీగా అవుతుంది, చాలా బాగుంటుందండి. ఇలా కుడితే బ్లౌజ్ కూడా కొంచెం మనకి ఇట్లా బుగ్గలు రాకుండా, విడివిడిగా కాకుండా, దేనికది కాకుండా ఇట్లా మంచిగా అతుక్కొని అయితే ఉంటుంది. బ్లౌజు కరెక్ట్ అయితే వస్తుంది. మనం ఏంటంటే ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు ఒకవైపు గుంజితే ఒకవైపు ఇట్లా సాగినట్టుగా క్లాత్ ఒక సైడ్ తక్కువ వస్తుంది కదా. ఇది అలా లేదు, గమ్ము పెట్టేసి ఇట్లా స్మూత్గా ఒకసారి అన్నామంటే అది అట్లనే స్టిక్ అయి ఉంటుంది. మనం ఎక్స్ట్రా పీస్ అయితే కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం గమ్ అంటించేసి ఇట్లా హ్యాండ్తో అన్నప్పుడు అటు ఇటు జరగకుండా, లైనింగ్ బయటికి రాకుండా, లైనింగ్కి కంటే కొంచెం ఎక్కువ క్లాత్ అయితే ఉంచుకోవాలి. అదంతా నేను కట్ చేసేది ఎక్స్ట్రా క్లాత్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.